మోసపోయేటోడు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. ఈ మాట ఎందుకంటున్నా చెప్తా. డీమార్ట్ అనగానే తక్కువ డబ్బులు తీసుకెళ్తే చాలు, ఇక నెలకు సరిపడా సామాన్లు వస్తాయని ఏగాడు పోతాం కదా. అవునా? ఒక్కసారి ఈ వీడియో చూస్తురంటే జన్మలాడి దిక్కు కూడా పోరు. చూస్తురు కదా ఆ వీడియోలా. ఎక్స్పైరీ డేట్ ఏమున్నది? 15/5/2026. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏం కనబడుతుంది? 14/8/2026. అంటే ఏంది అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన దాన్ని డీమార్ట్లో పెట్టి అమ్ముతున్నారు. ఆడ ఏం కనబడుతుంది? చిక్కి గోధుమ పిండి ప్యాకెట్. ఏం చేస్తాండా అన్న? ఆ ప్యాకెట్ నిప్పి ఆ డబ్బాలలో పోస్తుండు. దానివల్ల మనమందరం మనకేం తెలియకుండా పోయి మనం మంచిగానే ఫ్రెష్ కదా అని తీసుకొని వస్తాం. దానివల్ల రోగాలు అవుతాయి. జనాలు ఎట్లయినా పిచ్చోళ్ళు కదా, అద్దాల మేడలకు పోయి తెచ్చుకుంటున్నాం కదా. ఇక దాని తర్వాత మళ్ళా అద్దాల మేడలకు పోయి దావకాన్లో కూడా పెట్టుడే అవుతుంది. జనాలు పిచ్చోళ్ళు కదా, జనాలు ఎర్రోళ్ళు కదా, పోయి గట్లనే తెచ్చుకుంటాం అన్నట్టు. వీటిని చూడము, వీటిని కొనము. అందుకే మోసం పోయేటోళ్ళ ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు కూడా గట్లనే ఉంటారు. ఇక గోధుమ పిండే కాదు, ప్రతి ఒక్కటి కల్తీ. ఇక సర్వం కల్తీ ఎత్తురు. ఇక గోధుమ పిండే కానీ, నెయ్యే కానీ, పాలే కానీ ఇట్లా అన్ని కల్తే. ఇక సర్వం మనం ఏదన్నా కొంటము అనేటన్నా పోతే అది ఖచ్చితంగా అది కల్తే ఉంటుంది. ఎండ్ల చూడు కల్తే కనబడుతుంది. ఇట్లా ఇవే కాదు, మటన్ షాప్ల కల్తీయే, అల్లం ఎల్లిగడ్డ కల్తీయే, ఇట్లా సర్వం అన్ని కల్తీయే. ఎందుకంటే మనం పిచ్చలం కదా, పోయి తెచ్చుకుంటాం. పైసలు ఒట్టిగానే రావు అని ఏదో అంటారు కదా. అయినా సరే మనం వీటిని పట్టించుకోమన్నట్టు. మంచిగా కనబడుతున్నాయి, కళ్ళకు చూడంగా మంచిగా కనబడుతున్నాయి. దాని తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మనమే. ఈగల వల్లనో దోమల వల్లనో ఆడ బయట ఫ్రెష్గా కాకుండా కానీ తెచ్చుకుంటాం కదా. అయినా కూడా మనకేం తెలియదు, మనకేం కనబడాయి. మనం తిన్నామా, దావకాన్లో పెట్టినామా, గట్లనే ఉన్నది జనాల పరిస్థితి. అట్లా తిన్నా కూడా అట్లా పెట్టినా కూడా జనాలకి సో అయితే రాదు, అదే పని చేస్తారు. మనం అట్లా ఎత్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు అంత జబర్దస్తిగా అట్లే చేస్తారు అన్నమాట.